ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సో వెల్కమ్. ఈరోజు మనకు తెలంగాణ స్టేట్ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎస్ తెలంగాణకు సంబంధించినటువంటి కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ఎన్ని రకాల పోస్ట్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరియు దట్టు మన యొక్క బోర్డు అనేది ఫిలప్ చేయబోతుంది అనేది ఒక ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది, రైట్. సో ఈ బోర్డుకి మనకు వివి శ్రీనివాసరావు గారు చైర్మన్గా ఉన్న విషయాన్ని ఒకసారి ఇక్కడ నేను గుర్తు చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా. సో సో దానికన్నా ముందు మనకు యాక్చువల్లీ మన వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ మనము చూసుకుందాం ఒకసారి. మనకి ఇక్కడ 19,000 పైగా, అంటే 19,000 పైగా ఇక్కడ మనకు వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఉన్నవి. కాకపోతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనం మరీ ముఖ్యంగా ఇక్కడ సో స్టార్టింగ్ వచ్చేసి 5,000 వరకు ఫిలప్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత వచ్చేసి మనకు దాదాపు 7,437 వేకెన్సీ అనేది ఇప్పుడు ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది నిరీక్షణ అని చెప్పుకోవచ్చు. ఎస్, నిరుద్యోగులు ఇంతకాలం వరకు నిరీక్షించడం అనేది జరిగింది. సో వారి యొక్క నిరీక్షణకి ఇది ఒక కొంతవరకు ఇది ఒక ఉపశమనం అనేది లభించడం అనేది జరుగుతుంది దీనివల్ల, రైట్. సో ఓకేనా, దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దానికన్నా ముందు ఇక్కడ నేను ఏం చెప్తున్నా మీకు మరీ ముఖ్యంగా అంటే సో జాబ్స్ అనేవి చాలా 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 తక్కువగా ఉన్నాయి సార్. మనకు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలని జాబులు కవర్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఎయిర్ జోన్లు అనేది కవర్ చేయాలి. సో చాలా దృష్టికి చాలా తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులందరూ చాలా జాగ్రత్తగా, చాలా స్మార్ట్గా, చాలా రైట్ వర్క్తో మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవకాశం అనేది ఉంది, ఓకేనా. చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉంది. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని సో మీరు చాలా స్మార్ట్గా మరియు మీరు రైట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ కమ్ రైట్ వర్క్, ఈ రెండులతో మీరు ముందుకు పోయే ప్రయత్నం అయితే చేయాలి. సో అంతేనా, డన్. సో దానికన్నా ముందు నేను మీకు కొంచెము సో ప్రభుత్వ వైఖరి అనేది నిరుద్యోగుల పట్ల ఏ విధంగా ఉన్నది మనకు స్పష్టంగా ప్రభుత్వం నుండి అందడం లేదు, ప్రభుత్వం కూడా చెప్పడం కూడా లేదు. ఎస్, సో 19,000 ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వము 7,500కు పైగా 7,500 దగ్గర దరిదాపున 7,500 వరకు ఫిల్ చేయడం వెనుక ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి విధి విధానాలు అనేది ఏ విధంగా ఉన్నది అనవలసినటువంటిది కూడా మనకు తెలియాల్సినటువంటి అవకాశం అనేది ఉంది, ఓకేనా. సో తక్కువ పోస్ట్ ఉన్నప్పుడు కూడా మన కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉన్నటువంటి ఆస్కారం ఉంది. సో చాలా స్మార్ట్గా మీరు ప్రిపేర్ కావాల్సిన అవకాశం ఉంది, ఓకేనా. సో ప్రభుత్వం కూడా ఆలోచించి పోస్టులను పెంచే విధంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ఓకేనా, ప్రభుత్వం పైన ఉంది, రైట్. సో మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను ఈ సందర్భంగా. ఏం గుర్తు చేస్తున్నాను, మనకు ఎప్పుడైతే హైదరాబాద్ ఫ్రీ జోన్గా మనకు 371D, సో తెలంగాణ మూమెంట్లో మీరు చూసే ఉంటారు 371D ప్రకారం హైదరాబాద్ని సో అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని 6 జోన్లు విభజించారు సార్. సో 6 జోన్లను విభజించారు. 6 జోన్లలో 5వ జోన్ పూర్తిగా కూడా నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అని చెప్పుకుంటే ఆరో జోన్ వచ్చేసి మనకు సౌత్ తెలంగాణ, మరీ ముఖ్యంగా హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు, ఎస్, అప్పుడు ఇచ్చినటువంటి పోలీస్ నియామకాల్లో భాగంగా 14Fను తీసుకొని రావడం జరిగింది. ఈ 14Fలో భాగంగా హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ చేయడం జరిగింది. సో ఈ ఫ్రీ జోన్ సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు అనేది మనకు 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు నుంచి తీర్పు రావడం జరిగింది. ఏమని తీర్పు వచ్చింది అంటే హైదరాబాద్ అనేది పోలీస్ నియామకాల పట్ల, ఎస్పెషల్లీ పోలీస్ నియామకాలలో హైదరాబాద్ అనేది పూర్తిగా కూడా ఫ్రీ జోన్ అని ఇవ్వాలి. సో ఇక్కడ ముల్కీ, నాన్ ముల్కీ, లోకల్, నాన్ లోకల్ అనేది ఎవరు లేదు. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ముగ్గురు కూడా అప్లికేబుల్ అని పెట్టిన తర్వాత సో అప్పటికప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హైదరాబాద్ ఫ్రీ జోన్ కాదు, హైదరాబాద్ ఆ రోజున నినాదంతో ఉద్యమం అనేది మొదలైంది. సో ఇక్కడ నుంచే మలిదశ ఉద్యమానికి మెయిన్గా బీజం పడింది ఎక్కడ అంటే ఈ పోలీస్ రిక్రూట్మెంట్లో జరిగినటువంటి అన్యాయం వల్లనే సో ఇక్కడ మనకు మలిదశ మూమెంట్ అనేది మొదలైంది. మలిదశ ఉద్యమానికి బీజం పడింది అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి, ఓకేనా. సో ఎందుకు చెప్తున్నా సార్ అంటే పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయం గురించి మనం చూసుకున్నట్లయితే పోలీస్ నోటిఫికేషన్ ఎక్కడో ఉన్నటువంటి ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థి నుంచి ఇక్కడ మన ఉస్మాన్ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ యూనివర్సిటీ లైబ్రరీలో చదువుతున్నటువంటి పీజీ చదువుతున్న విద్యార్థి వరకు కూడా అందరు కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరెవరికైతే ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో వారందరూ కూడా రాసేటువంటి ఏకైక ఎగ్జాము కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్. సో చాలా మంది యువత కూడా ఒక డ్రీమ్ కాక యూనిఫామ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో దీని పట్ల కొంతవరకు కూడా
నిర్లక్ష్యం అయితే జరిగితే మాత్రం పరిణామాలు కొంచెం తీవ్రంగా ఉన్నటువంటి ఆస్కారం ఉంది. సో ప్రభుత్వం కూడా మన మంచి కోసమే ఆలోచిస్తున్నటువంటి అవకాశం అనేది కూడా కల్పించాలి. ఓకేనా? సో డన్. సో ఎక్కువ మనం మాట్లాడితే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి మనం మన సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. సో మనకి ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్ పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి 3 సార్ల నోటిఫికేషన్ రావడం జరిగింది. 3 టైమ్స్ ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. 2016లో ఒకసారి రావడం జరిగింది, 2018లో ఒకసారి రావడం జరిగింది, 2022లో ఒకసారి ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. చెప్తా బాబు, లాస్ట్‌లో చెప్తా. సో ఓకేనా? 2016లో, 2018, 2022లో మనకి ఇక్కడ 3 సార్లు నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అప్పుడున్నటువంటి ఎస్ఐ పోస్టులు, సో ఎస్ఐ పోస్టులు అనేది చాలా వరకు చూసుకోండి 539, 1219, 554. సో మనకి 2018లో ఎందుకు సార్ ఎస్ఐ పోస్టులు 1217 పోయినాయి అంటే మనం జిల్లాల పునర్విభజన భాగంలో మనకు అప్పుడు వరకు మనకి 31 జిల్లాలను ఏర్పడడం జరిగింది. మండలాలు పెంచుకున్నాం, రెవెన్యూ డివిజన్లు పెంచుకున్నాం, గ్రామాలు కూడా తండాలు కూడా గ్రామాలు చేయడం అనేది జరిగింది. సో ఓకేనా? సో దానిలో భాగంగా ఇక్కడ మనకు చాలా వరకు అధికారుల కొరత అనేది ఏర్పడింది కాబట్టి అప్పుడు మనకు 1217 రాకపోవడం జరిగింది. ఓకేనా? సో రీసెంట్గా అయినటువంటి దాంట్లో 554 రాక సో మన ప్రీవియస్ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఓకేనా? సో మనకి 9820 మనకు 2016 నోటిఫికేషన్లు ఫిల్అప్ చేస్తే 2018కి వచ్చేసి 18,000, తర్వాత వచ్చేసి 16,000 ఇక్కడ మనము మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో దాదాపు 43,500లకు పైగా కూడా ఇప్పటి వరకు పోలీస్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఫిల్అప్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? పోలీస్ పోస్టులని డన్. సో ఇదంతా ఒకసారి మీకు తెలియాల్సిన అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. సో రైట్. సో మన 2016 సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. డన్ సార్. 2026 అసలు ఏం చెప్తుంది, ఏమేమి పోస్టులు ఉన్నాయి, సో ఏమేమి పోస్టులు తగ్గబోతున్నాయి అనేది కూడా ఒకసారి ఇక్కడ మనం చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. డన్. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ఐ సివిల్ సార్. సో ఎస్ఐ సివిల్ నుంచి మనకి ఇక్కడ ఒక 148 పోస్టులు ఉన్నాయి సార్. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇక్కడ మనకు ఎస్ఐ సివిల్ నుంచి ఇక్కడ మనకు ఒక 148 పోస్టులు ఉన్నాయి సార్. సో తర్వాత కూడా పెరగడం జరిగింది. సో స్టార్టింగ్ మనం 148 గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎస్ఐ పోస్ట్ అనేది మనకు తెలంగాణలో వచ్చినటువంటి జోనల్ సిస్టమ్ ఏముంది, మన తెలంగాణ జోనల్ సిస్టము చెప్పాలి. 2018 ఆగస్టు 19న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు మన యొక్క జోనల్ సిస్టమ్ పైన ముద్ర వేయడం, స్టాంప్ వేయడం జరిగింది. సో తెలంగాణకు వచ్చేసి 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఉన్నాయమ్మా. 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఉన్నాయి. సరేనా? మరి 7 జోన్లు ఏంటి? కాళేశ్వరం, బాసర, రాజన్న జోను, ఆ తర్వాత వచ్చేసి మనకు భద్రాద్రి, యాదగిరి జోను, తర్వాత చార్మినారు, ఆ తర్వాత వచ్చేసి జోగులాంబ. ఓకేనా? తెలంగాణ అస్తిత్వం అనేది గుర్తుండాల్సింది కాబట్టి తెలంగాణ అస్తిత్వంలో భాగంగా ఈ జోన్లకు కూడా తెలంగాణకు సంబంధించిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల పేర్లు అనేది ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. సో కాళేశ్వరంలో కూడా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా? కాళేశ్వరం. సో ఈ 7 జోన్ల పరంగా ఇక్కడ మనకు ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి పూర్తిగా కూడా ఎస్ఐ కంప్లీట్గా మనకు జోనల్ పోస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే మీ యొక్క జిల్లా ఏ జోన్ పరిధిలోకి రాబోతుంది, సో మీ యొక్క జిల్లా ఏ జోన్ పరిధిలోకి రాబోతుందో తెలుసుకోవాలి. సో ఆ జోన్లో మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో ఇప్పుడు ఎన్ని రావచ్చు, సో ఇప్పుడు అడపాదడపాగా పోస్టులు వచ్చేటువంటి అవకాశం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకేనా? స్పష్టంగా కనిపిస్తుంది. రైట్. సో ఎస్ఐ అనేది జోనల్ పోస్టు మన తెలంగాణ ఉన్నటువంటి 7 జోన్ల ప్రకారంగా ఇది రిక్రూట్ కావడం అనేది జరుగుతుంది. క్లియరా? డన్. సో తర్వాత వచ్చేసి రిజర్వ్ సార్, ఏఆర్. సో ఏఆర్ఎస్ఐకి సంబంధించి 14 ఉన్నాయి సార్. సో మీరు కంప్లీట్గా హెడ్ క్వార్టర్లో ఉండడం జరిగింది. ఆర్మోడ్ రిజర్వ్కి సంబంధించినటువంటి ఎస్ఐలు 14 ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్, సో ఆ తర్వాత వచ్చేసి టీజీపీఎస్సి. సో టీజీఎస్పీ అంటే టీఎస్ఎస్పీ అని చెప్తాం, అది ఇప్పుడు టీజీఎస్పీగా మారడం జరిగింది. ఎస్. సో దాంట్లో మనకి ఇక్కడ ఎన్ని ఎస్ఐలు ఖాళీ ఉన్నాయంటే 12 ఎస్ఐలు ఖాళీ ఉన్నాయి సార్. సో దీన్ని మనము బెటాలియన్ ఎస్ఐ అని పిలుస్తాం. దీన్ని ఏమని పిలుస్తామంటే బెటాలియన్ ఎస్ఐ అని పిలవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎస్. తర్వాత ఎస్ఏఆర్ సిపిఎల్. సో ఏఆర్ ఎస్ఐ ఎట్లుంటుందో అదే విధంగా ఇక్కడ మనకు ఎస్ఏఆర్ సిపిఎల్ అనేది కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఏఆర్ఎస్ఏ ఏ విధంగా ఉంటుందో ఎస్ఏఆర్ సిపిఎల్ కూడా మనకు అదే విధంగా ఉంటుంది. సో దీనిలో కేవలం 3 పోస్టులే ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ 3 పోస్టులు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ఛాన్స్ అయితే ఉంది సార్. హైదరాబాద్లో ఉన్నటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరో.
ఓకేనా. ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించినటువంటి 23 ఉన్నాయి సార్, 23 ఉన్నాయి, 23 ఏఎస్సీ పోస్టులు ఉన్నాయి. సో ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఏఎస్సీ అని చెప్పుకోవచ్చు ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించింది. ఓకేనా, డన్. తర్వాత మన పోలీస్ కానిస్టేబుల్ సివిల్కి చూసుకున్నట్లయితే 3697 ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ 3696లో మనకు చూసుకున్నట్లయితే దాదాపు ఒక 800 మనకి ఇప్పుడు దాదాపు 800 నుంచి మినిమం 600 నుంచి 800 వచ్చేసి నా అజంప్షను మన కొత్తగా ఏమేమి కమిషనర్లు అయినాయి హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవకాశం అనేది ఉంది. ఓకేనా, ఈ ప్రాంతాలలో మెయిన్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిందే హైదరాబాద్ సిటీలో కాబట్టి మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అవకాశం అనేది ఉంది. డన్. సో తర్వాత ఏఆర్ వచ్చేసి 1052. సో ఈ ఏఆర్ అనే వారు ఇక్కడ మన డిస్టిక్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. సో ఎస్ఐఆర్ సిపిఎల్ వచ్చేసి 24 ఉన్నాయి సార్. ఆ తర్వాత డ్రైవర్ పీటీఓ వచ్చేసి 20 ఉన్నాయి. తర్వాత మెకానిక్ వచ్చేసి 7 పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ మస్ట్ మనకి జీవో. సో ఇది మనకు దీనికి సంబంధించిన ప్రొఫార్ పూర్తిగా కూడా మనకు ఇది 27వ తేదీ నాడు వెలువడించినటువంటి వెలువడించిన దాని ప్రకారం మనకు ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత మనకు సో ఇక్కడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్. సో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అంటే మనకు ఫైర్ ఎస్ఐగా చెప్పుకోవచ్చు. ఇవి ఒక 39 పోస్టులు ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఒక 39 ఉన్నాయని చెప్పుకోవచ్చు. తర్వాత ఫైర్ ఫైటరు. సో ఫైర్ ఫైటర్ని మనం ఫైర్ కానిస్టేబుల్ అంటాం. సో దాదాపు 751 ఉన్నాయి సార్. సో ఇది చాలా హైలైట్, 751 అయితే మనకి ఇక్కడ ఫైర్ కానిస్టేబుల్స్ ఉన్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. తర్వాత డిప్యూటీ జైలర్ మెయిన్, తర్వాత డిప్యూటీ జైలర్ ఉమెన్. సో ఇది మన జైలర్కి సంబంధించినటువంటి ఎస్ఐ పోస్టులు 14 మేల్కుంటే ఒకటి ఫీమేల్కి ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోండి. ఓకేనా, ఫీమేల్కి ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత వార్డర్ అంటే వీళ్ళు ఎవరంటే ఈ జైలుకి సంబంధించినటువంటి కానిస్టేబుల్ మనం ఇక్కడ వార్డర్ అని చెప్తాం. సో మేల్ వచ్చేసి 196 ఉంటే ఫీమేల్ వచ్చేసి ఇక్కడ మనకు 12 ఉన్నాయి. ఓకేనా, డన్. సో ఇక్కడ మనకు మన సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించినటువంటి పోస్టులు కూడా మరొక 44 అనేది పెంచడం అనేది జరిగింది. సో దరిదాపున మనకు 250 నుంచి 260 వరకు ఎస్ఐలు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. ఓకేనా, 250 నుంచి 260 వరకు అన్ని రకాల ఎస్ఐలు అయితే ఉన్నటువంటి అవకాశం అయితే ఉంది. డన్. సో కానిస్టేబుల్ కూడా ఒక 1380 చేయడం జరిగింది. సో పూర్తిగా కూడా మనకు 7437 పోస్టులు అనేవి ఇప్పుడు ఇప్పటి వరకు అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు ఇప్పటికైతే మనకు 7437 పోస్టులని ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నియమించడానికి రెడీగా ఉందన్న విషయాన్ని ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, డన్. సో ఏంది మరి పోస్టులు తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ విపరీతంగా ఉంది. పోస్టులు అనేవి తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉంది. సో ఏం చేయాలి, ఎట్లా చేయాలన్నటువంటి ఒక మంచి ప్రణాళికతో మీ ముందుకు రాబోతున్నాం. అంతేకాకుండా కానిస్టేబుల్ జాబ్ రావాలంటే, కానిస్టేబుల్కి సంబంధించిన పీసీ జాబ్ రావాలంటే మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏందయ్యా అంటే జర్నల్ సైన్స్. సో ఈ జర్నల్ సైన్స్కి సంబంధించినటువంటి ఒక కొత్త సర్ప్రైజ్ కూడా మీకు ఉందని చెప్పొచ్చు. సో మేడం మీకు దీనికి సంబంధించినటువంటి కొత్త సర్ప్రైజ్ని కూడా ముందు ఇవ్వడం జరుగుతుంది. సో జర్నల్ సైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా ఈ జర్నల్ సైన్స్లో మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో కానిస్టేబుల్ జాబ్ రావాలంటే తప్పకుండా మనం ఏమేమి నేర్చుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. మనకు ఫస్ట్ టార్గెట్ పీసీ. సో మీ యొక్క లక్ష్యం ఓన్లీ పోలీస్ కానిస్టేబుల్ అయితే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకోండి సార్. ఇంగ్లీష్ అనేది రాకపోతే కానిస్టేబుల్ జాబ్ అస్సలకే రాదు. ఇంగ్లీష్ అనేది మీకు రావాలి. ఇంగ్లీష్ అనేది 20 to 25 మార్క్స్ లోపు అటు ప్రిలిమ్స్లో కానీ ఇటు మెయిన్స్లో కానీ మనకు మన వెయిటేజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో దీని తర్వాత మనకు మరీ ముఖ్యంగా ఏందయ్యా అంటే జర్నల్ సైన్స్. సో జర్నల్ సైన్స్ రావాలి. సో ఈ జనరల్ సైన్స్లో భాగంగా మనకు మరీ ముఖ్యంగా బయాలజీ తెలవాలి. సో తర్వాత ఎస్ఎన్టీ తెలవాలి, కరెంట్ అఫైర్స్, తర్వాత మనకు ఫిజిక్స్ అనేది తెలవాలి, ఆ తర్వాత మనకు కెమిస్ట్రీ అనేది తెలవాలి. ఓకేనా, సో పేపర్ యొక్క స్టాండర్డ్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది చెప్పాలా. సో మనకు మరీ ముఖ్యంగా జిఎస్లో ఉంటుంది. ఆ తర్వాత మనకు చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏందయ్యా అంటే ఇండియన్ హిస్టరీ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత తెలంగాణ రిలేటెడ్ సార్. సో తెలంగాణ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అంటే ఏంటి
తెలంగాణ జాగ్రఫీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, తెలంగాణ మూమెంటే కానీ, తెలంగాణ హిస్టరీ కానీ, తెలంగాణ కల్చర్ కానీ, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. సో ఎందుకంటే ఈ తెలంగాణ ఆస్పెక్ట్ నుంచి మనకు దాదాపు సో చూసుకొని 35 నుంచి 40 మార్కులు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచి మనకు సెప్టెంబర్ ఎప్పుడైతే ఆపరేషన్ పోలో అనేది ఎండ్ అవుతుందో అక్కడ నుంచి చూసుకున్న తర్వాత కొత్త గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చేదాకా ఈ మధ్యలో జరిగినటువంటి అన్ని సన్నివేశాలను కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సినటువంటి అవకాశం అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? సో తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకి ఇక్కడ మనకి రీసెంట్గా ఒక 1 వీక్ 2 వీక్స్ నుంచి జరుగుతున్నటువంటి సంభాషణ ఏం జరుగుతుందంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో తెలంగాణ మూవ్మెంట్లో ఎటువంటి చేంజెస్ అనేది తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందా అంటే మనకు సిలబస్ మ్యాక్సిమం మారదు. మారితే మాత్రం ఒక 5% మారేటువంటి ఛాన్స్ ఉంది. ఆ 5% కూడా ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే తెలంగాణ పునర్విభజీకరణ చట్టం, తెలంగాణ రియాగ్నేషన్ యాక్ట్ని తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ ఎగ్జామ్లలో కూడా ఎక్కువ తెలంగాణ రియాగ్నేషన్ యాక్ట్ గురించి ఎక్కడ చర్చించబడలేదు. కాకపోతే ఇప్పటి నుంచి జరుగుతున్నటువంటి అన్ని ఎగ్జామ్లలో కూడా తెలంగాణ రియాగ్నేషన్ యాక్ట్ అనేది తీసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ హామీలు ఇచ్చిర్రు, ఈ గవర్నమెంట్ ఆ హామీలను నెరవేర్చలేదు. కాబట్టి ఇలాంటి కాంట్రవర్సీ తీసుకురావడానికి తావుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇవి 4 అయితే మీరు ఫస్ట్ నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ 4 నేర్చుకుంటే మీరు ఈజీగా ప్రిలిమ్స్ అనేది క్వాలిఫైడ్ కావడం జరుగుతుంది. సో దీంతో పాటు సైమల్టేనియస్గా మీరు అర్థమెటిక్ మరియు రీజనింగ్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. అర్థమెటిక్ మరియు రీజనింగ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? దాదాపు 70 to 80 మార్క్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది సార్ మనకు అర్థమెటిక్ రీజనింగ్లో కూడా. సో ప్యూర్ మ్యాథ్స్ని కన్సిడర్ చేస్తే మనకు వన్ అండ్ ఓన్లీ మెన్సురేషన్ 2D డైమెన్షన్ 3D డైమెన్షన్ కన్నా ఎక్కువ వాడు బోర్డు అడగడు. ఓకేనా? సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ఇవి మాత్రం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే? సో థ్యాంక్ యూ సో మచ్. సో అందరు కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో కష్టపడండి అందరూ. డన్. ఓకే, సో ఉండదండి సెప్టెంబర్లో. అంటే మనకు మ్యాక్సిమం ఈ మంత్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనకు ఆ నోటిఫికేషన్ వచ్చేసరికి సో ప్రీవియస్గా నేను చెప్తాను, ఒక సినారియో చెప్తాను వినండి. డన్. సో ప్రీవియస్గా మనకి నోటిఫికేషన్ వచ్చిన తేదీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చే తేదీ 10th 10/7/2026 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో మనకు పోయినసారి చాలా ఇంపార్టెంట్ ఏందా అంటే మనకు టీఎస్ఎస్పి కానిస్టేబుల్ కానీ బెటాలియన్ ఏఆర్కి కానీ కొన్ని పోస్టులకు ఇక్కడ వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వారికి ఒక 3 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఎప్పటికి ఉండాలి? నోటిఫికేషన్ ఇచ్చిన వరకే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. సో అదే విధంగా ఎట్లా కన్సిడర్ చేస్తారంటే మీ యొక్క డిగ్రీ కూడా ఇప్పటి వరకు అనేది అయిపోయి ఉంటేనే మీరు అక్కడ ఎలిజిబుల్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఓకేనా? సో డన్. సో సెప్టెంబర్ అంటే చూసుకోవాలి, ఒకవేళ ఇఫ్ నోటిఫికేషన్ డిలే అయితే ఛాన్స్ ఉంటుంది తప్ప సో ఉండదు. సో నువ్వు కానిస్టేబుల్కి మాత్రం ఎలిజిబుల్ అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పగలుగుతాను. ఓకే డన్. థ్యాంక్ యూ.